హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఇడ్లీ, దోశ, వడ అలాగే రైస్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ పచ్చడిని వీటితో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ ఇన్స్టెంట్ టమాటా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ టమాటా కొత్తిమీర పచ్చడి చేయడానికి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని లో ఫ్లేమ్లో వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 4 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని 5 నిమిషాల పాటు వేయించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఇందులో పొట్టు తీసిన ఒక 8 నుంచి 10 వెల్లుల్లిని వేసుకుందాం. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల పాటు సన్నని మంట పైన వేయించుకోవాలి. ఇందులో పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని శుభ్రం చేసి వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మూతతో ముక్కల్ని కవర్ చేసి ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి కొత్తిమీర అలాగే టమాటో పూర్తిగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. చూడండి, టమాటో అలాగే కొత్తిమీర పూర్తిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత టమాటో కొత్తిమీర మిక్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకోవచ్చు. చూడండి, పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంట్లో టమాటాలు ఎప్పుడు ఉన్నా ఇలా ఇన్స్టెంట్ పచ్చడిలా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఇన్స్టెంట్ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలోకి అలాగే ఏ టిఫిన్స్లోకైనా వేసుకుని తినచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇన్స్టెంట్ టమాటా కొత్తిమీర పచ్చడిని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.